నువ్వేదో పెద్ద డాక్టర్ అన్నట్టు అలా చేస్తున్నావేంటే? నీ పిచ్చి వైద్యం వల్ల దానికి ఏమైనా అయితే ఎవరే బాధ్యులు? మీరిద్దరు కలిసి దీన్ని చంపేసేటట్టున్నారు కదరా. చెప్తే నీకు అర్థం కావట్లేదా? హాస్పిటల్ కి వెళ్లకుండా ఆపి చంపేస్తావా దీన్ని? ఇక కీర్తి ప్రాణాలు కుట్టుకోమంటే తులసి అడ్రస్ గల్లంతు. అమ్మా, తనేదో ప్రయత్నిస్తుంది కదా, నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? రేయ్, నాకు తెలుసురా, అది కీర్తి ప్రాణాలు తీసే ప్రయత్నమే గాని పోసేది కాదురా. నష్ట జాతకురాలురా అది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు బామ్మ? కీర్తి, 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 అమ్మా, కీర్తి, అమ్మా, కీర్తి. ఎందుకే ఇలా చేసావు? నీకు మేమంతా లేమనుకున్నావా? పాయిజన్ మొత్తం బయటపడింది. వదనకి ప్రాణభయం తప్పినట్టే. కానీ ఇక్కడ దానికి ఏమైనా అయ్యుంటే ఏంటి పరిస్థితి? చెప్పు. హాస్పిటల్ కి తీసుకెళ్తే టెన్షన్ తప్పుండేది కదా మాకు. కరెక్టే మావయ్య, కానీ మన ఇంటి నుంచి హాస్పిటల్ కి వెళ్ళాలంటే ఇప్పుడున్న ట్రాఫిక్ లో కనీసం 6 గంట పడుతుంది. ఆ లోపు ఏమైనా జరగచ్చు. ముందు ప్రాణాలు కాపాడటం ముఖ్యం కదా. అందుకే నాకు తెలిసిన చిట్కా ఉపయోగించాను. ఇంతసేపు మీ అందరినీ టెన్షన్ పెట్టినందుకు నన్ను క్షమించండి. నువ్వు సారీ చెప్పడం ఏంటి తులసి? మేమందరం నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. చూసావమ్మా, అందరూ తనను అపార్థం చేసుకున్నారు, లేనిపోని మాటలు అన్నారు. అయినా ఈ టైంలో తను ఇలా ఆలోచించింది కాబట్టే ఇవాళ మన కీర్తి మనకి దక్కింది. ఇదేంటి, కీర్తి బతికిందని సిద్ధు తులసిని తెగ కీర్తిస్తున్నాడు. చెప్తాను. అందరూ తులసి మన కీర్తిని కాపాడింది అనుకుంటున్నారు కదా, కానీ నిజానికి తను వాళ్ళ అన్నయ్యని కాపాడుకోవడానికే ఇదంతా చేసింది. కీర్తికి ఇక్కడేమైనా జరిగినా తనకి వాళ్ళ అన్నయ్యకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అదే హాస్పిటల్ కి తీసుకెళ్తే పోలీస్ కేసులు, దానికి కారణమైనందుకు వాళ్ళ అన్నయ్యని అరెస్ట్ చేస్తారు, జైలుకు తీసుకెళ్తారు అని ఆలోచించే హరీష్ ని కాపాడుకోవడానికి కీర్తి ప్రాణాల్ని రిస్క్ లో పెట్టింది. కనిష్క తెలివైందనుకున్నాను, కానీ ఇన్ని చావు తెలివితేటలున్నాయని అనుకోలేదు. దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చెప్పింది కూడా నిజమే కనిష్క.
దీన్ని దీని అన్నయ్యని కాపాడుకోవడానికి కీర్తి ప్రాణాల్ని పణంగా పెట్టింది ఈ రాక్షసి. బామ్మ, తను చెప్పడం అది నువ్వు నమ్మేయడు. అంటే నేను చెప్పింది అబద్ధం అంటారా? నిజంగా తను డివోర్స్ నోటీస్ పంపడం వల్లే కదా మన కీర్తి ఈ నిర్ణయం తీసుకుంది. రేయ్ బసవా, అన్నగాడేమో విడాకుల నోటీసులిచ్చి అది ప్రాణాలు తీసుకునేలా చేస్తాడు, చెల్లెలేమో టైంకొచ్చి కాపాడుతుంది. ఇదంతా ఒక నాటకం రా. అందులో కీర్తిని ఒక పావుగా వాడుకుంటున్నారా వీళ్ళు. ఇప్పుడు కీర్తి ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకుంది కాబట్టి సరిపోయింది. కానీ కానీ తనకేమైనా అయ్యుంటే నువ్వు నీ అన్నయ్య కలిసి తీసుకొచ్చేవాళ్ళ నా మనవరాల్ని? చెప్పవే, మాట్లాడు. మీరు అనుకుంటున్నట్టు నా మనసులో వేరే ఏది లేదు. మా అన్నయ్య గురించి ఆలోచించలేదు. అత్తయ్య గారు అడ్డుపడుతున్నా నేను ఆగిపోలేదు. వదినని బతికించుకోవాలని మాత్రం ఆరాటపడ్డాను, అంతే. ఇలాంటి మాటలు బాగానే చెప్తావే. ఇలాంటి మాటలు చెప్పే కదా మా వాడిని నువ్వు బుట్టలో వేసుకుంది. అమ్మా ఇంకా ఆపు. కీర్తి బతికి బయటపడింది కదా, ఇంకా ఎందుకు ఈ లేనిపోని మాటలు? అమ్మా కీర్తి, అలాంటి పని లేనోడు పనికి మాలినవాడు దూరం అయితే సెలబ్రేట్ చేసుకోవాలమ్మా, సూసైడ్ కాదు. కీర్తి, నువ్వు ఇంకేమీ ఆలోచించకుండా ఆ డైవర్స్ పేపర్ల మీద సంతకం పెట్టు. లాయర్ని పిలిచి అర్జెంటుగా విడాకులు ఇప్పించి నీకు వాడి పీడ విరగడయ్యేలా చేస్తాను. ఒరే బసవా, ఆ ఏర్పాట్లేవో చూడు. అలాగే అమ్మా. పోలీసులు ఇచ్చిన 24 గంటలు దాటిపోతుంది. ఆ ఫోన్ ఎక్కడుందో ఏంటో. ఇంట్లో పెట్టిన ఫోను ఎవరూ తేకుండా ఎలా మాయమైపోయిందో అర్థం కావడం లేదండి. నన్ను ఇక భగవంతుడే కాపాడాలి. అయ్యో, ఆయన చేసిన కక్కుర్తి పనికి అత్తయ్య మావయ్య ఇంత బాధపడుతున్నారు. ఆయనకేమైనా చెప్తే అర్థం కాదు. ఏది ఏమైనా సరే అత్తయ్యకి నిజం చెప్పేస్తాను.